శ్రీమాత్రే నమః. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో నేను కామాక్షి దేవి వ్రతం 13వ శుక్రవారం పూజ అనేది చేసుకుంటున్నానండి. జ్యేష్ఠ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం చేసుకున్నాను నేను. అమ్మవారి దయ వల్ల ఇన్ని వారాలు కంప్లీట్ చేసుకోగలిగాను. ఇంకా 16 వారాలకి దగ్గరలో ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో అన్ని వారాలు కూడా కంప్లీట్ చేసుకుంటానని అనుకుంటూ ఉన్నాను. 12 వారాలు కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దయతో మేము తిరువన్నామలై క్షేత్ర దర్శనం అనేది చేసుకొని వచ్చామండి. అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని ఇంకా గిరి ప్రదక్షిణం కూడా చేసుకొని వచ్చాము. చాలా బాగా జరిగింది. మాకు ప్రయాణంలో కానీ ఎందులో కానీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చాలా బాగా జరిగింది. ఇదంతా కూడా అమ్మవారి దయనే అనుకుంటాను. వచ్చిన తర్వాత కొన్ని వారాలు నాకు కుదరలేదు. ఒంట్లో బాగాలేక కొంచెం కుదరలేదనమాట, ఇబ్బంది రావడంతో. సో మళ్ళీ ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం 13వ వారం పూజ అనేది చేసుకున్నాను. చక్కగా అమ్మవారికి కావాల్సిన ఏర్పాటు అంటే పూజకు కావాల్సిన ఏర్పాట్లు అంతా కూడా చేసుకున్నాను. పువ్వుల మాలలు, మల్లెపూలతో మాలలు కట్టుకున్నాను. జాజి పూల మాల, ఇంకా అమ్మవారికి లక్ష్మీదేవికి చిన్న చిన్నగా మల్లెపూలను ఇలా గుచ్చి అమ్మవారికి వేసుకోవడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇంకా దీపారాధనకు కుందులన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఒత్తులు, నూనె అవన్నీ వేసుకొని, ఇంకా ప్రమిదలు అంటే 16 శుక్రవారాలు ఈ వ్రతం అనేది చేసుకోవాలి. ఒక్కొక్క వారము పెంచుకుంటూ ఒక్కొక్క దీపం వెలిగించుకోవాలన్నమాట. ఆవు నెయ్యి దీపం అనేది వెలిగించుకోవాలి. మనము మట్టి ప్రమిదలలో వెలిగించుకుంటే చాలా చాలా శ్రేష్టము. లేదు మనకు ఓపిక ఉంది, మనము అంటే ఖర్చు పెట్టి మనము దీపాల కుందులు అవి కొనుక్కోగలమంటే కొనుక్కోవచ్చు. లేదంటే చక్కగా మట్టి ప్రమిదలలో మనం వెలిగించుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో షోడశ సోమవార వ్రతం అనేది ఆచరించాను. ఆషాఢ మాసంలో మొదలుపెట్టి మాఘమాసం వరకు నాకు టైం పట్టింది. కొంచెం మధ్యలో ఇబ్బందులు అవి రావడంతో ఇంకా చేస్తూ ఉండంగానే నాకు కామాక్షి వ్రతం అనేది చేసుకోవాలనే ఆలోచన కూడా కలిగింది. సో అది అయిపోయిన తర్వాత మాఘమాసంలోనే నేను మొదలు పెట్టుకున్నాను అనమాట, అమ్మవారిని పూజించుకుందామనేసి. అప్పటి నుండి నేను పూజ చేసుకుంటున్నానండి. ఒక్కొక్క వారము ఒక్కొక్క ప్రమిదలో ఆవు నెయ్యి, ఇంకా 2 ఒత్తులు కలిపి ఒకటి, ఇంకా 3 ఒత్తులు కలిపి ఒకటి, ఇలా ఒత్తులు వేసుకొని నేను ఇలా వెలిగించుకుంటున్నాను. ఇంకా తమలపాకు పైన గంధం కుంకుమ బొట్లు పెట్టి నవధాన్యాలు పోసి అలా వెలిగించుకుంటున్నాను. అలా చెయ్యలేము అని అనుకునే వాళ్ళు మామూలుగా కూడా మనం ప్రమిదను ఒక పళ్ళెంలో పెట్టి ఒక్కొక్క దీపము అలా కూడా వెలిగించుకోవచ్చు. అలా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనం ఎలా మొదలుపెట్టి చేస్తున్నామో అలా కంటిన్యూ చేస్తే బాగుంటుందన్నమాట. సో నేనైతే ఇలా వెలిగించడం మొదలుపెట్టాను కాబట్టి అలానే చేసుకుంటున్నాను. ఒక్కొక్క వారము పెంచుకుంటూ మనం దీపాలను వెలిగించుకోవాలి. అంటే ఈ దీపాలు ముందుగానే వెలిగించుకోవచ్చు. లేదంటే మనకి 16 ఉపచారాలు వచ్చిన తర్వాత మనకి ధూపం, దీపం, నైవేద్యం అని ఉపచారాలు వస్తాయి కదా, అప్పుడైనా మనం వెలిగించుకోవచ్చు. నేనైతే మళ్ళీ పంచోపచారం వస్తుంది కదా, అప్పుడే వెలిగిస్తానన్నమాట. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనకి చదువుకుంటూ ఉంటాము, అక్కడ దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి, ఏదన్నా చేతులు కాలడం కానీ తెలియకుండా ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను చివరిలో వెలిగించుకుంటూ ఉన్నానన్నమాట. ఈ వ్రతము సూర్యోదయానికి పూర్వం అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే విశేష ఫలితము. లేదంటే సాయంత్రం వేళలో కూడా మనం చేసుకోవచ్చు. ఉదయం మనం లేదంటే మరీ ఎక్కువ లేట్ చేయకుండా 10 లోపు అలా చేసుకుంటే చాలా మంచిదండి. అంటే ఒక్కొక్కసారి కుదరకపోయినా పూజ చేసుకుంటాం అనేది మనకి ముఖ్యం కాబట్టి చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇంకా ఓపిక ఉంటే నైవేద్యాలు ఎన్నైనా మనం పెట్టుకోవచ్చండి. ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది. అమ్మవారికి పండ్లు కానీ, పాలు, పాయసాన్నము, ఏదైనా తీపి నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి నేను ప్రతిసారి కూడా పాయసాన్నం చేసుకుంటాను కొంచెము. ఇంకా పానకం, వడపప్పు, ఏవైనా పండ్లు అవి మామూలుగా నేను నైవేద్యం పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇలానే అండి, మనకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఉదయాన్నే లేవడము, తలస్నానం చేసుకోవడం, ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవడం, చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి శుక్రవారం అంటే ఎలాగో పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటాము. ఇంకా తులసి కోటను కూడా అలంకరణ చేసుకుంటాము. ఇవన్నీ మామూలుగా చేసుకునే పనులే చేసుకొని చక్కగా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని మనం ముందుగా గణపతి పూజ, తర్వాత అమ్మవారికి గౌరమ్మను చేసుకోవచ్చు. లేదంటే ఫోటోకైనా మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే కామాక్షి దీపం ఉన్నవాళ్ళు దీపానికి కూడా పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలాగైనా మనం చేసుకోవచ్చు. తర్వాత మనము కామాక్షి దేవి అష్టోత్తరం అని ఉంటుందండి, ఆ అష్టోత్తరం చదువుకోవాలి. ఇంకా లలితా సహస్రనామ పారాయణం ఎలాగో మనం చేసుకుంటాం కదా శుక్రవారము, చేసుకోవచ్చు. లేదంటే 25 నామాలు, మనకి లలితా సహస్రనామం చదివినంత ఫలితాన్ని ఇచ్చే 25 లలిత అమ్మవారి నామాలు అనేవి ఉంటాయి. అవి కూడా మనం చదువుకోవచ్చు. చాగంటి గారు చాలా చాలా విశేషంగా ఆ 25 నామాలు కూడా చదివించారనమాట మనందరితో. అది పెట్టుకొనైనా మనము అమ్మవారికి కుంకుమార్చన అలాంటిది చేసుకోవచ్చు. ఇంకా లక్ష్మీదేవి ఆరాధన ఎలాగో చేసుకుంటాం కదా, లక్ష్మీ అమ్మవారిని కూడా
కూడా పూజించుకోవచ్చు. నేను ఇలానే ప్రతి వారము చేసుకుంటూ ఉంటాను. మామూలుగా ఇలా పూజ అంతా ఇలానే ఉంటుంది. దీపాలు ఒకటి వెలిగించేదాన్ని కాదు. ఇప్పుడు ఈ వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి దీపాలు అనేవి ఎక్స్ట్రా యాడ్ అయినాయి అనమాట. అంతే. పూజా విధానం అయితే మాత్రం ఇలానే ఉంటుంది ప్రతి వారము నాది. మామూలుగా ఈ వ్రతం ఆచరించడానికి మునుపైన అలానే చేసుకునేదాన్ని. కాకపోతే ఇలా అమ్మవారిని పూజించడం వలన ఎప్పుడు నిత్యము అమ్మవారి నామస్మరణ చేయడం వలన చాలా బాగా అనిపిస్తూ ఉందన్నమాట. మనసుకి ఎందుకో ప్రశాంతంగా అమ్మవారి నామాన్ని మామూలుగానే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఉంటాను. ఏ రోజు ఏ దేవుడిని పూజించాలనుకుంటున్నానో ఆ దేవుడి నామాన్ని నిత్యము నేను జపిస్తూ మనసులో స్మరిస్తూ ఉంటానన్నమాట. అది నాకు మామూలుగానే అలవాటు. ఇంకా ఇప్పుడు కామాక్షి దేవి వ్రతం కాబట్టి ఉదయమే నేను అమ్మవారిది సుప్రభాతం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది పెట్టుకొని కామాక్షి దేవియే నమః అనుకుంటూ ఉంటాను. ఇంకా కామాక్షి విరుత్తం అని ఉంటుంది. అది కూడా తమిళ్లో ఉంటుందండి. అది కూడా పెట్టుకొని వింటాను. ఇంకా మనకి స్తోత్రం అనేది తెలుగులో అంటే సాంస్క్రిట్లో ఉంటుంది. కామాక్షి దేవి స్తోత్రము. ఇంకా తెలుగులో కూడా కొన్ని స్తుతులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం పెట్టుకొని వినొచ్చు. చదవడానికి వస్తే పీడిఎఫ్లు అవన్నీ మనకి ఇప్పుడు యూట్యూబ్లో దొరుకుతున్నాయి కాబట్టి అవి అంటే గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకి దొరుకుతున్నాయి కాబట్టి అలా కూడా మనం పెట్టుకొని చదవడానికి వచ్చిన వాళ్ళు చదవచ్చు. లేదంటే వింటే కూడా చాలా చాలా మంచిది. ఏదైనా కానీ భక్తితో శ్రద్ధతో అమ్మవారి పైన నమ్మకంతో చేసుకోవాలండి. అలాగే నేను నమ్మి చేసుకుంటూ ఉన్నాను. ఈ పూజకు ఉద్యాపన అనేది కూడా నేను ముందు రాబోయే వీడియోలో చెప్తాను. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మామూలుగా అన్ని పూజలకు ఉండే విధానమే ఉంటుంది. కుదిరితే మీరు ఎవరికైనా ముత్తైదులకి ప్రతిరోజు తాంబూలం అంటే ప్రతి వారం చేసుకునేటప్పుడు ఇవ్వచ్చు. లేదంటే అమ్మవారికే ఇస్తాం కాబట్టి సరిపోతుంది. ఇంకా ఉద్యాపన విషయానికి వస్తే అమ్మవారి గుడి మన ఇంటి దగ్గరలో దేవాలయాలు ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కుదిరితే స్వయంపాక దానం కానీ లేదంటే వస్త్రాలు ఏమన్నా సమర్పించాలి అని అనుకుంటే అలాగైనా మనం సమర్పించుకోవచ్చు. లేదంటే ఎవరైనా ముత్తైదుని పెద్దవాళ్ళు కొంచెం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని పిలిపించుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి స్వరూపంగా భావన చేసుకొని వాళ్ళకి మనము పాదాలు అవి కడిగి చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత మనం వాళ్ళకి భోజనం పెట్టి మన ఓపికను బట్టి అంటే మనకుండే స్తోమతను బట్టి వాళ్ళకి వస్త్రదానం కానీ ఏదైనా చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. చూడాలి. నేను కూడా ఇంకా ఏమీ ఆలోచించలేదు ఎలా ఉద్యాపన ఎలా చేసుకోవాలనేది. ఇంకా ముందు వారాలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఒక డెసిషన్కి వస్తాను. ఇలా అయితే నేను ప్రతి వారము పూజ చేసుకొని అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకుంటూ పూజ అనేది చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో అంటే ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. చాలా రకాల కష్టాలు ఇబ్బందుల్లో ఉంటూ ఉంటాము. మనం ఏదైనా కానీ మనము మనుషులుగా మన ఇంటి ముందు మన ఇంట్లో ఉండే భగవంతుడికే చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఎక్కువగా ఏ బాధ అయినా కానీ ఏ సంతోషమైనా కానీ ముందు అనగానే దేవుడికే మనము థ్యాంక్స్ కానీ సారీ కానీ ఏదైనా చెప్పుకుంటూ ఉంటాము. అలాగే అనమాట మన ఇంట్లో ఒక మనిషిలాగా భావన చేసుకొని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేశాం కాబట్టి నేనైతే వాళ్ళకే మనసులో చెప్పుకుంటూ ఉంటాను నా కష్టాలన్నీ కూడా. ఏమన్నా ఉంటే నేను ఏమైనా తప్పులు చేస్తున్నా కానీ నాకు ఎలాంటి అంటే తెలిసో తెలియకో చేసి ఉంటాను కాబట్టి అవన్నీ క్షమించి మమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాపాడి అనుగ్రహించండి అని నేను అలానే వేడుకుంటూ ఉంటాను. ఇది కావాలి ఈ పని జరగాలి అన్నట్టు కాదు. కాకపోతే మనసులో ఆ కోరిక అనేది బలంగా ఉంటుంది. ఇలా జరగాలి ఈ పని కావాలి నాకు అని ఉంటుంది. కానీ అది అమ్మవారి ముందు ఆ టైంలో ఎలా చెప్పాలనుకుంటానో నాకే తెలీదు. అది చెప్పేసుకుంటూ ఉంటాను. ఇలా నేను నా పూజ అనేది ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పూజిస్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. సో నేనైతే ఇది 13వ వారం పూజ అనేది చేసుకున్నాను. లక్ష్మీదేవికి వేసిన మల్లెపూల మాల అయితే చాలా చాలా అందంగా కనిపించింది. ఇంకా లలితమ్మకు శివయ్యకు కూడా చక్కగా మల్లెపూల మాల అనేది వేసుకున్నాను. ఇంకా దీపాలు అవన్నీ వెలిగించిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట. ఇంకా హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని అమ్మవారి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి పంచహారతి క్షమార్పణ ఇవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా ఎవరైనా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అమ్మవారి పాదాలను పట్టుకొని వేడుకొని అమ్మవారిని పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా నిరామయా సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్.